హాయ్ ట్రేడర్, వెల్కమ్ టు ట్రేడర్స్ అథేనా. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హౌ స్టాక్ మార్కెట్ వర్క్స్. స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, షేర్ అంటే ఏమిటి, ఇండెక్సెస్ గురించి డిస్కస్ చేస్తాం, అండ్ ఫైనల్గా డిమాట్ అకౌంట్ అంటే ఏంటి. ఈ టాపిక్స్ ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. ముందుగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వాట్ ఈజ్ షేర్. షేర్ అంటే ఏంటి? సో ఏదైనా బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేయడానికైనా దాన్ని గ్రో చేయడానికైనా మనకి కొంచెం పెట్టుబడి కావాలి. సో ఆ పెట్టుబడి కోసం మన కంపెనీ యొక్క షేర్స్ని మనం మార్కెట్లో ఇష్యూ చేస్తాం. సో ఇష్యూ చేసిన షేర్స్ని పబ్లిక్ కొనుక్కుంటారు. సో అలా కొనడం వల్ల మనకు కావాల్సిన పెట్టుబడి మనకు వస్తుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సరైన ఒక పర్సన్ ఉన్నాడు. సో అతను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాడు. సో అతని క్యాపిటల్ 50 lakhs, అంటే అతని పెట్టుబడి 50 లక్షలు. అతనికి మంచి లాభాలు వస్తున్నాయి ఆ బిజినెస్ నుంచి. సో లాభాలు రావటం వల్ల మిస్టర్ ఏకి ఒక ఐడియా వచ్చింది. సో ఐడియా ఏంటంటే తన కంపెనీని ఎక్స్పాండ్ చేద్దామని ఐడియా వచ్చింది. అందుకోసం మిస్టర్ ఏకి 50 lakhs పెట్టుబడి కావాలి. సో ఆ 50 lakhs కోసం మిస్టర్ ఏం చేశాడంటే తన కంపెనీ యొక్క 5 lakh షేర్స్ని 10 రూపీస్ ఫేస్ వాల్యూతో మార్కెట్లో ఇష్యూ చేద్దాం అనుకున్నాడు. ఇలా ఇష్యూ చేయడం వల్ల ఆ షేర్స్ని పబ్లిక్ కొంటారు. మిస్టర్ ఏకి కావాల్సిన పెట్టుబడి అతనికి వచ్చేస్తుంది. ఇలా ఇష్యూ చేయడానికి మిస్టర్ ఏ ఫస్ట్ తన కంపెనీని NSE or BSEలో రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. NSE BSE అంటే ఏంటి? వాట్ ఈజ్ NSE or BSE? వీటిని మనం ఇండెక్స్ అంటాం. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో మనం ఇండెక్స్ని చూసి చెప్పొచ్చు. సో మన ఇండియాలో చాలా ఇండెక్సెస్ ఉన్నాయి. కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ అన్ని ఇండెక్సెస్లో మనకి పాపులర్ ఏంటంటే NSE, ఇంకొకటి BSE. ఇవి రెండు చాలా ఫేమస్ అండి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, NSEకి BSEకి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. NSEని మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అంటాం. BSEని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని అంటాం. NSEలో టోటల్గా 2000 కంపెనీస్ రిజిస్టర్ అయి ఉంటాయి. అదే BSEలో 6000 కంపెనీస్ రిజిస్టర్ అయి ఉంటాయి. NSE లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అని మనం చూడడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ నేమ్ నిఫ్టీ. సో నిఫ్టీ ప్రాఫిట్లో ఉంటే మనకు NSE కూడా లాభాల్లో ఉన్నట్టే. సో నిఫ్టీ నెగిటివ్లో ఉంటే మనకి NSE అనేది నష్టాల్లో ఉన్నట్టు. సో సేమ్ BSEకి కూడా మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ నేమ్ సెన్సెక్స్. మిస్టర్ బి అనే పర్సన్ రిలయన్స్ షేర్స్ కొందామని చెప్పి వచ్చాడు. సో అతను NSEలో కొనాలా లేదంటే BSEలో కొనాలా అనే ఒక డౌట్ ఉంది. సో ఆన్సర్ అయితే సింపుల్ అండి, దేంట్లో అయినా కొనవచ్చు. మనకు NSEలో కూడా రిలయన్స్ షేర్స్ ఉంటాయి, BSEలో కూడా రిలయన్స్ షేర్స్ ఉంటాయి. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది, కానీ ఎందులో కొన్నా సేమ్ అండి. సో మిస్టర్ ఏ తన కంపెనీని NSE లేదా BSEలో రిజిస్టర్ చేపిస్తారు. NSE లేదా BSE దాని మార్కెట్ వాల్యూతో షేర్స్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఒక 4 lakhs షేర్స్ని 10 రూపీస్ వాల్యూతో తీసుకుంటాడు. అండ్ రిమైనింగ్ 1 lakh షేర్స్ని పీపుల్ కొనుక్కుంటారు. సో ఇలా చేయడం వల్ల మిస్టర్ ఏకి కావాల్సిన ఫండ్స్ అయితే వచ్చేస్తాయి, పెట్టుబడి అయితే వచ్చేస్తుంది. సో తను తన కంపెనీని డెవలప్ చేసుకుంటాడు. సో హీ కెన్ ఎర్న్ ప్రాఫిట్స్. ఇప్పుడు ఒక 1 year తర్వాత కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే 10 రూపీస్ మార్కెట్ వాల్యూ ఉన్న కంపెనీ 20 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి కదా, ఆ ప్రాఫిట్స్ కంపెనీ తన షేర్ హోల్డర్స్కి ఇస్తుందా అనేది ఇక్కడ డౌట్. ఇవ్వదండి.
మరి షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్ ఎలా వస్తుంది? సో 10 రూపీస్ మార్కెట్ వాల్యూ ఉన్న షేర్ ఇప్పుడు 20 రూపీస్ అయింది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, సో ఇక్కడ ఫస్ట్ ఇన్వెస్టర్ 4 lakhs షేర్స్ని 10 రూపీస్తో తీసుకున్నాడు. సో ఇప్పుడు షేర్ వాల్యూ 20 రూపీస్ అయింది. సో సేమ్ 4 lakhs షేర్స్ ఇంటూ 20 అంటే ఇనిషియల్గా అతను ఇన్వెస్ట్ చేసిన మనీ 40 lakhs, ఇప్పుడు అది డబుల్ అయింది. సో సేమ్ పీపుల్స్కి కూడా ఇప్పుడు ఎవరెవరైతే షేర్స్ తీసుకున్నారో వాళ్ళ మనీ కూడా డబుల్ అయి ఉంటుంది. పీపుల్స్ అండ్ ఇన్వెస్టర్స్ షేర్స్ని కొన్నారు. షేర్స్ కొనడానికి డీమ్యాట్ అకౌంట్ కావాలి. వాట్ ఈస్ డీమ్యాట్ అకౌంట్ అండ్ వై? సో డీమ్యాట్ అకౌంట్ని మనం షేర్స్ని కానీ మనం కొన్న షేర్స్ని వాటిని సేవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మీకు ఒక సేవింగ్స్ అకౌంట్ అయితే ఉండాలి. సో సేవింగ్స్ అకౌంట్ని యూజ్ చేసి మనం డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసిన డీమ్యాట్ అకౌంట్ నుంచి మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనం ఎన్ఎస్సి లేదా బిఎస్సి నుంచి షేర్స్ని కొనటం కానీ అమ్మటం కానీ చేస్తాం. ఇలా కొని లేదా అమ్మిన షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్లో సేవ్ అవుతాయి. సో ఇందాక చెప్పినట్లు మనకి ప్రాఫిట్స్లో వచ్చినట్లయితే అంటే సేమ్ 40 lakhs 80 lakhs అన్నాను కదండి, సేమ్ అలానే అంటే మీరు కొన్న షేర్స్ కూడా వాటి వాల్యూ కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు సేమ్ డీమ్యాట్ అకౌంట్ నుంచి మీరు షేర్స్ని అమ్మేసి మీ సేవింగ్స్ అకౌంట్లోకి మీ మనీ వస్తుంది, డబుల్ లేదా ట్రిపుల్ అయి. సో ఇలా చేయడానికి మీకు డీమ్యాట్ అకౌంట్ కావాలి. సో బోనస్ పాయింట్ టైం, దీని అయితే పక్కగా చూడండి, ఎందుకంటే ఇది మీకు మోటివేషన్ లాగా. సో ఒక స్టూడెంట్ ఒక ప్రొఫెషనల్ జాబ్ చేయడానికి, ప్రొఫెషనల్గా మారడానికి ఏదైనా జాబ్ చేస్తూ సో 6 years స్ట్రగుల్ పడుతుంది. ఒక జాబ్ ఎండ్ చేయడానికి. ఆ జాబ్లో అతను 50,000 per month ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంటుంది, శాలరీ. సో అతని స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ పోతే 10% per year హైక్ కూడా వస్తుంటుంది. సో ఒక స్టూడెంట్ నుంచి జాబ్కి రావడానికి 6 years టైం పడింది. ఒక స్టాక్ మార్కెట్లో ఇదే సిచ్యువేషన్ తీసుకుంటే, ఒక స్టాక్ మార్కెట్లో బిగినర్గా ఒక పర్సన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అతను బేసిక్స్ నేర్చుకుంటాడు. సో బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇమీడియట్గా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడండి. ఎందుకంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. వితిన్ 2 to 3 monthsలోనే మొత్తం క్యాపిటల్ లాస్ అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ బేసిక్స్ స్టార్ట్ చేస్తాడండి. సో బేసిక్ నేర్చుకున్న తర్వాత 1 year అయిపోతుంది. సో సెకండ్ ఇయర్ అతను మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడు చిన్న క్యాపిటల్తో. ఈసారి బేసిక్స్ వచ్చు కదండి, సో పొజిషనల్ ట్రేడింగ్తో స్టార్ట్ చేస్తాడు. సో చిన్నగా 20,000 per month ఎర్న్ చేస్తాడు. థర్డ్ ఇయర్ మళ్ళీ సేమ్ ఈసారి అతను స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడండి. అంటే ఒక స్టాక్ని కొని అట్లీస్ట్ 2 to 3 months హోల్డ్ చేయడం లాంటిది. పొజిషనల్ ట్రేడింగ్ అంటే మీకు 6 months కొంచెం ఎక్కువ పీరియడ్ ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే మంత్ లోపల 2 to 3 months అలా. సో స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంక క్యాపిటల్ కూడా కొంచెం యాడ్ చేస్తాడు. ఈసారి స్వింగ్ ట్రేడింగ్ కదా, సో కొంచెం 50,000 per month వస్తుంది. అండ్ ఫ్యూచర్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఫ్యూచర్ ఫండమెంటల్స్ కూడా నేర్చుకుంటాడు. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి, అందులో ఎలా ట్రేడ్ చేయాలనే దాని మీద. సో ఫోర్త్ ఇయర్ ఇంకొంచెం క్యాపిటల్ యాడ్ చేస్తాడు. ఈసారి తన ట్రేడింగ్ స్టైల్, సో ఫ్యూచర్ బేసిక్స్ ఎలాగొచ్చు కదా, సో ఫ్యూచర్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ దాంతోపాటు ఆప్షన్స్ బేసిక్స్ కూడా నేర్చుకుంటూ వెళ్తాడు. సో ఫ్యూచర్స్ ట్రేడర్ కదా, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో రివార్డ్ కూడా అలానే వస్తుంది. బట్ హీ స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్. సో హీ స్టార్టెడ్ ఎర్నింగ్. సో అతనికి 1 lakh per month వస్తుంది. సో ఫిఫ్త్ ఇయర్లో మళ్ళీ క్యాపిటల్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాడు. సో ఈసారి ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడండి. ఎందుకంటే ఆప్షన్స్ నేర్చుకున్నాడు కదా, సో ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడు. సో ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి 2 lakhs per month ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. నాకు తెలిసి అంతకన్నా ఎక్కువే, ఎందుకంటే ఆప్షన్స్ అనేది చాలా రిస్క్ అండ్ రివార్డ్ కూడా ఉంటుంది చాలా బాగా ఆప్షన్స్ సెల్లర్స్కి. సో 2 lakhs per month ఎర్న్ చేస్తాడు. సో సిక్స్త్ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ క్యాపిటల్ యాడ్ చేసి స్టార్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ రెండిట్లో ట్రేడ్ చేస్తూ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాడండి.
సో ఇవి రెండు బిగ్ ప్లేయర్స్ గేమ్, అంటే చాలా ఎక్కువ క్యాపిటల్తో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఆప్షన్స్లోనే చేస్తారు. ఓకే, సో ఈసారి రిస్క్ కూడా ఎక్కువే కాబట్టి 5 lakhs per month జనరేట్ అవుతుంది చూడండి. సో అతను కూడా సేమ్ ఒక స్టూడెంట్ నుండి ఒక జాబ్కి 6 years ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో ఇక్కడ మన స్టాక్ మార్కెట్ కూడా ఇంతేనండి. కీప్ లెర్నింగ్, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి సో దట్ యూ కెన్ బీ యువర్ ఓన్ బాస్. స్టాక్ మార్కెట్లో కూడా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే యూ కెన్ సర్వైవ్ అండ్ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ ఇట్ ట్రేడర్స్, థ్యాంక్ యూ.